మన జీవితంలో కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు మనస్సు మాట్లాడదు, కళ్ళే మాట్లాడతాయి. అలాంటి ఒక ప్రదేశమే మన అరకు వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ గుండెల్లో దాగి ఉన్న ఒక చిన్న స్వర్గం. పచ్చగా పులకరించే కొండలు, మబ్బుల లోపల దాగి ఉన్న లోయలు, చెట్ల మధ్య పొంగిపాడే జలపాతాలు, ఇవన్నీ కలిసిపోయి మనకొక మాయాజాలం చూపిస్తాయి. అరకు ప్రయాణం అంటే కేవలం గమ్యం చేరుకోవడం కాదు, ప్రతి అడుగు ఒక కొత్త అనుభవం. 52 సొరంగాలు, వందలాది కొండలు లోయలు దాటుతూ రైలు కదులుతున్నప్పుడు ఒక్కో కిటికీ బయట కనిపించే దృశ్యం మనస్సును మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అది మనల్ని ఒక సినిమా లొకేషన్ లోకి తీసుకెళ్లినట్టే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదు, ఇక్కడి గిరిజన గ్రామాలు మనస్సును తాకుతాయి. చిన్న చిన్న గ్రామాల్లో నివసించే ప్రజలు వారి యొక్క ట్రైబల్ సంస్కృతిని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళు చేసే ట్రైబల్ డాన్సెస్ చూడముచ్చటగా ఉంటాయి. వీళ్ళల్లో మన నిజమైన మనుషుల జీవన సౌందర్యాన్ని చూస్తాం. మట్టి వాసనల మధ్య కాఫీ వాసన కలిసినప్పుడు అరకు లోయలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. ఇక్కడి ట్రైబల్ ఉమెన్ చేత పండించిన కాఫీ, ప్రపంచానికి పేరుగాంచిన అరకు కాఫీ, ఇంకోవైపు బ్యాంబూలో వండే స్పైసీ చికెన్ రుచి చూస్తే మాత్రం లైఫ్ టైం మెమొరీ అవుతుంది. అరకు అంటే కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఒక అనుభవం, ఇది ఒక ప్రయాణం, ఇది ఒక జ్ఞాపకం. మన ఆంధ్రప్రదేశ్లోని గుండె లోతుల్లో దాగి ఉన్న ఒక మాణిక్యం. ఇలాంటి అపురూప ప్రయాణాలు, మన గుండెలో మారుమోగే కథల కోసం వెంటనే నా జగదీష్ జానీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అరకు యాత్రలో మొదటి థ్రిల్ అంటే రైలు ప్రయాణమే. విశాఖపట్నం నుండి అరకుకు వెళ్లే ఈ రైలు ప్రయాణం మనం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఈ రైలు నెమ్మదిగా నగరాన్ని వదిలి కొండల దారిలోకి వెళ్లడం మొదలెడుతుంది. ఒక్కో టన్నల్ దాటిన కొద్దీ కొత్త కొత్త దృశ్యాలు మన కళ్ళ ముందు తెరలా మారుతూ వస్తుంటాయి. 52 టన్నళ్లు, వందల కొద్ది కొండ పొలాలు, లోయల మీదుగా సాగిపోయే ఈ రైల్వే ట్రాక్ ఈ ప్రయాణానికే ఓ ప్రత్యేకత. ఈ ప్రయాణంలో పచ్చని కొండలు, అడవులు, లోయల మధ్య పొంగిపాడే చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ దాటుతూ మీరు లైఫ్ లో ఏ ట్రైన్ జర్నీలో చూడని బ్యూటీ అంతా ఈ జర్నీలోనే చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా చోట్ల మీరు కొండల మధ్య ఉన్న చిన్న చిన్న ట్రైబల్ గ్రామాల్ని చూడొచ్చు. ఇక్కడే మనకు అరకు యొక్క ట్రైబల్ కల్చర్ మొదటి చూపులో కనబడుతుంది. ఈ ట్రైన్ కౌస్ లో తిప్పినప్పుడు ఒక్కో సైడ్ లో బ్రీత్ టేకింగ్ విజువల్స్ కనిపిస్తాయి. ఎడమ వైపు ఎత్తైన కొండలు, కుడివైపు లోతైన లోయలు, మధ్యలో నెమ్మదిగా ప్రయాణించే ఈ రైలు ఇండియాలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్లో ఈ వైజాగ్ టు అరకు రూట్ మెయిన్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీస్ ఇది కూడా. ఖచ్చితంగా మీరు మార్నింగ్ 6:45 ట్రైన్ ఉంటుంది అనమాట వైజాగ్లో, అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్లీ ఈ విస్టోడామ్ కోచ్లో జర్నీ చేయడానికి ట్రై చేయండి. ఈవీ కోచెస్ అంటారు యాక్చువల్గా, బట్ అస్సలు మర్చిపోలేరు. ఈ ల్యాండ్స్కేప్స్, వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ టనల్స్. అండ్ ఇప్పుడు నేను ఈ రైనీ సీజన్లో రావడం వల్ల మరింత గ్రీనరీగా కనిపిస్తుంది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఈ జర్నీ. యాక్చువల్గా నేను ఈ జర్నీ ఈ విస్టోడామ్ కోచ్లో చేయడం ఇది సెకండ్ టైం, బట్ వీడియో ఫస్ట్ టైం తీస్తున్నాను. చాలా బాగా నచ్చింది, ఫెంటాస్టిక్గా. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు.
ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఎవరైనా అరకు కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ విస్టాడామ్ కోచ్లో జర్నీ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ట్రైన్ రూట్ని అస్సలు మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్స్ అంతే. వైజాగ్ నుండి అరకుకు వెళ్లే ఈ ట్రైన్ జర్నీ అంటే ప్రతి సీన్ కొత్తగా, ప్రతి క్షణం స్పెషల్ గా అనిపిస్తుంది. ఇలా అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ 4 గంటల ప్రయాణం తర్వాత మేము చేరుకున్నాము ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక స్వర్గధామం, మన ఆంధ్రప్రదేశ్ లోని అద్భుతమైన పర్వత ప్రాంతమైన అరకు వ్యాలీకి. అరకు వ్యాలీకి వచ్చాక నేను వెళ్లాలనుకుంది ఒక రిమోటెస్ట్ ట్రైబల్ గ్రామానికి. అలా హైవే మీద నుండి ఒక తార్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడున్న వ్యూస్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ నేచరే కనిపిస్తుంది. ఇలా తార్ రోడ్ మీద ప్రయాణించి ఒక దగ్గర నా కార్ ని పార్క్ చేసి ఇంకా ట్రెక్కింగ్ చేయడం మొదలు పెట్టాము. ఈ ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నా నేను. ఈ కొండ లోయల్లో చాలా చెట్లలో ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయని. అలా చాలాసేపు నడుస్తూ ఎన్నో పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇక్కడున్న ఈ పంట పొలాలు చూస్తూ ఈ నేచర్ ని ఆస్వాదిస్తుంటే నిజంగా ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు అనిపించింది. కానీ ఒకటి మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. ఇప్పటికీ అరకు ప్రాంతాల్లోని ఎన్నో ట్రైబల్ గ్రామాలకు సరైన రోడ్లు లేవని. ఇలా 2.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి మేము చేరుకున్నాము అరకు లోయలోని పర్వతాల మధ్య అడవుల దారిలో దాగి ఉన్న ఒక చిన్న రిమోట్ గ్రామానికి. ఆ గ్రామం పేరే మాలగొంది వలస. ఈ ట్రెక్ చివర్లో మన కళ్ళ ముందు కనబడేది ఆశ్చర్యపరిచే దృశ్యం. కేవలం 4 ఇళ్లు మాత్రమే ఉన్న గ్రామం అని. ఆ 4 ఇళ్లలో 4 కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నారని. మీ పేరు? చిన్నయ్య. మీరు గత ఎన్ని సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఉంటున్నారు? ఇక్కడ ఇంచుమించు 15-20 సంవత్సరాలు ఉంటుంది. ఓకే ఓకే. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఒకే కుటుంబం. ఒక కుటుంబమే? ఒకే కుటుంబం. అంటే మీ అన్నదమ్ములు అంటే బావమరుదులు అవుతారు. ఓకే ఓకే. ఇంకా మీరే ఇక్కడ రోజు ఎలా అసలు మీ జీవితం ఎలా? ఇప్పుడు ఎందుకంటే అక్కడ నుండి మీరు నడుచుకుంటూ వచ్చినాము 1.5 కిలోమీటర్న్నర. నడుచుకునే వస్తున్నాం. మీరు వెళ్ళాలన్నా నడుచుకుని వెళ్ళాలి. ఏమన్నా రేషన్ అలాంటివి తెచ్చుకోవాలనుకుంటే పురిడి వెళ్ళాలి. పురిడి గ్రామం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే తెలిసింత వెళ్ళాలి. ఓకే ఓకే. రోడ్డు పక్కన ఉంది కదా. ఇప్పుడు మీకు ఓటు హక్కు ఉందా సార్ ఇక్కడ? ఓటు హక్కు మరి కురుడి వేయాలి. ఓకే. అంటే మీరు వేస్తారా ప్రతి సంవత్సరం? అంటే ఎలక్షన్లు జరిగినప్పుడు అలా? ప్రతి సంవత్సరం. ఓకే. అంటే దాదాపుగా ఇప్పుడు ఈ 4 ఇల్లులు ఉన్నాయి కదా, మొత్తం ఎంతమంది ఉంటారు? మొత్తం 20 మందికి 21 మంది అలా ఉంటారు సార్. ఓకే. ఇంకా మీకు గ్యాస్ ఇలాంటివి రైస్ మీరు పండించుకుంటారా? పండించుకుంటాం సార్. వరి అంటే మీరు రోజువారీ ఏం తింటారని మాకు తెలుసుకోవాలనండి. అంటే మరి ఇలాగే అన్నము, అంబాలి అంటే రాగి పంట. ఓకే. సామలు అదే మీరే పండించుకొని తింటారు? ఇంకా మేమే పండించుకొని తింటాం. ఇంతసేపు అక్కడ నుండి మీ ఊరికి వచ్చినంతసేపు భలే అనిపించింది మాకు. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ విలేజ్ లో ఒక పొలానికి ఒక వాగొడ్డుకి వెళ్తే ఎట్లయితే ఉంటుందో నరకదారి అలానే ఉంది. కానీ ప్రతిరోజు మీరు పిల్లలు మీరు అందరు నడవడం చాలా గొప్పతనం. ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సపోజ్ ప్రెగ్నెన్సీ అలా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఇప్పుడు హాస్పిటల్ అలా తీసుకెళ్లాలంటే మళ్ళీ ఇక్కడ డోలియా? ఇక్కడ నుంచి మోసి తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా రోడ్డు వరకు డోలీలో. ఇక్కడ ఇంటర్నెట్ లేదు, కానీ మనం మర్చిపోయిన ఒక సాధారణ జీవన సౌందర్యం ఉంది. ట్రైబల్ కుటుంబాలు ప్రకృతితో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. వారి గుడిసెలు, వారి మట్టి వంటలు, వారి జీవన విధానాలు ఇవన్నీ మన హృదయాన్ని తాకుతాయి. ఈ గ్రామం మనకు చెప్పేది ఒక పెద్ద ఫిలాసఫీ. మనం అనుకుంటున్న కంఫర్ట్స్, టెక్నాలజీ, లగ్జరీ లేకపోయినా మాలగొంది వలస ట్రైబల్ కుటుంబాలు సంతోషంగా ఉంటారు. ఇది మనకు చెబుతుంది జీవితంలో ఆనందంగా ఉండటానికి పెద్దగా ఏమీ అవసరం లేదని.
మాలకొంది వలస ఇది కేవలం ఒక ట్రైబల్ గ్రామం కాదు, ఇది మనందరికీ ఒక రిమైండర్. మనం వెతికే ప్రశాంతత, మనం మర్చిపోయిన సింప్లిసిటీ, ఇవన్నీ ఇక్కడ ఈ 4 ఇళ్లలో దాగి ఉన్నాయి. ఇంకా ఈ ట్రైబల్ గ్రామం నుండి ఇంకొక అందమైన గ్రామానికి ప్రయాణించడం మొదలు పెట్టాం. అసలు ఇలాంటి అద్భుతమైన ప్రకృతిలో ప్రయాణించడం అంటే నిజంగా పెట్టి పుట్టాలి అనే చెప్పాలి. దారి పొడుగున పచ్చదనం, కొండలు, పొలాలు, చెట్లు చూసుకుంటూ మేము చేరుకున్నాము అరకు లోయలో దాగి ఉన్న అందమైన గ్రామంలో ఒకటైన రణజిల్లడ గ్రామానికి. ఇది పచ్చని అడవుల మధ్య కొండల కింద దాగి ఉన్న ఒక పీస్ఫుల్ ట్రైబల్ గ్రామం. ఇక్కడ ట్రైబల్ కుటుంబాలు సాదాసీదాగా ప్రకృతితో కలిసిపోతూ జీవిస్తుంటారు. ఈ ఊరి జనాభా సుమారుగా 546 మంది మాత్రమే. ఈ గ్రామంలోని కుటుంబాలు ఎక్కువగా ట్రైబల్సే ఉంటారు. వీరి ఇల్లులు మట్టి, బ్యాంబూ, ఆకులతో నిర్మించబడి ఉంటాయి. వంటలు ఎప్పటికీ మట్టి పొయ్యిల్లోనే చేస్తుంటారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరిమితంగా ఉంటుంది. ఇంటర్నెట్ చాలా రేర్. కానీ ఈ గ్రామంలో ఒక అద్భుతమైన శాంతి ఉంటుంది. ఈ గ్రామానికి దగ్గరే అరకు వ్యాలీలో మనం తప్పక చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో ఒకటి రణజిల్లడ వాటర్ ఫాల్స్. ఈ రణజిల్లడ గ్రామం దగ్గర నుండి సుమారు 10-15 నిమిషాలు ట్రెక్ చేస్తే అడవుల మధ్య దాగి ఉన్న ఈ జలపాతం మన కళ్ళ ముందుకు వస్తుంది. పచ్చని చెట్ల మధ్య రాళ్ల మీదుగా జారి పడుతూ కిందకి వచ్చే ఈ జలపాతం ఒక మెస్మరైజింగ్ సీన్. ఈ వాటర్ ఫాల్స్ ని ఇంకో మాటల్లో చెప్పాలంటే 5 స్టెప్స్ వాటర్ ఫాల్ అని కూడా చెప్పుకోవచ్చు. పైన నుండి చూస్తే మీకు ఇంకా 4 జలపాతాలు కనిపిస్తాయి. మీరు ఈ డ్రోన్ షాట్స్ లో చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఎంతైనా ఈ జలపాతం చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఈ జలపాతం ఒడిస్సా మరియు ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. మీరు గనక అరకు వస్తే ఒక్కసారి ఈ వాటర్ ఫాల్స్ ని విజిట్ చేసి వెళ్ళండి. ఈ ప్రయాణంలో నేనెన్నో నేర్చుకున్నా. అరకు వ్యాలీలోని అందాలు మాత్రం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. పచ్చని పర్వతాలు, మబ్బుల దుప్పటి, జలపాతాల గర్జన, ట్రైబల్ గ్రామాల సాదాసీదా జీవనం, ఇవన్నీ కలిసిపోతే ఒక అన్ఫర్గెటబుల్ మెమొరీ అవుతుంది. అరకు మనకు చెప్తున్న లెసన్ చాలా సింపుల్. ప్రకృతిలో గడిపే ప్రతి క్షణం కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మనం వెతికే పీస్, మనం కోరుకునే ఆనందం, ఇవన్నీ ఈ వ్యాలీలో సహజంగానే దొరుకుతాయి. మన ట్రావెల్ జర్నీ ఈసారి ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీ నుండి మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. సాధారణంగా ఒడిస్సా గురించి మనకు తెలిసింది ఆలయాలు, సంస్కృతి, బీచ్లు, ఫెస్టివల్స్ మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్య ప్రదేశం కూడా ఉంది. అదే తలమాలి హిల్ టాప్. తలమాలి పేరు చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ అడుగు పెడితే ఈ ప్రదేశం మీ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ప్రకృతిలో మనసు మైమరిచే శాంతి కావాలా, మబ్బుల్లో తేలిపోతున్న కొండలు చూడాలా, లేదా లోయల్లో గాలి మోగిచ్చే సంగీతం వినాలా? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, తలమాలి. తలమాలి హిల్ టాప్ కి వెళ్లే ప్రయాణమే ఒక అనుభూతి. మెలికలు తిరిగే రహదారులు, మార్గమంతా కనబడే పచ్చని అరణ్యాలు, గాలి తీసుకువచ్చే తేమ వాసన, ఇవన్నీ కలిపి మనకు ఒక మంత్రముగ్ధ అనుభవాన్ని ఇస్తాయి. ప్రతి అడుగులోనూ కొత్త అద్భుతం కనిపిస్తుంది. రీసెంట్ గా ఈ ప్రాంతంలో మహేష్ బాబు, రాజమౌళి గార్ల కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 మూవీ షూట్ కూడా జరిగిందంట. ఈ పూర్తి వీడియో చూసి మరెన్నో విషయాలు తెలుసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి.
అరకులోయ అందాలు మనందరికీ తెలిసినవే. కానీ అరకు సరిహద్దున ఒడిస్సా వైపు అడుగు పెడితే అక్కడ ఒక చిన్న విశేషమైన గ్రామం మన కళ్ళ ముందుకు వస్తుంది. అదే కుమిగూడ గ్రామం. ఈ ఊరు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అరకు కొండలతో, మరోవైపు ఒడిస్సా అడవులతో కలిసిపోయి ఉంటుంది. సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ జీవన విధానం మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అరకు ట్రిప్ కి వచ్చే వాళ్ళు ఎక్కువగా పాపులర్ స్పాట్స్ కి మాత్రమే వెళ్తారు. కానీ అసలు అరకు ఆత్మ ఇలాంటి సరిహద్దు గ్రామాల్లోనే దాగి ఉంటుంది. ఇంకా ఈ గ్రామం నుండి ఎత్తైన రహదారుల మీదుగా ప్రయాణం చేస్తూ ఇరువైపులా పచ్చగా నిలిచిన కొండలు, మధ్య మధ్యలో కనపడే చిన్న గ్రామాలు, ట్రైబల్స్ యొక్క పల్లె జీవితం, ఇవన్నీ మన ప్రయాణాన్ని మరింత స్పెషల్ గా మారుస్తాయి. ఈ ప్రయాణంలో అడవుల మధ్యన చిన్న చిన్న చెరువులు, వాగులు, వంతెనలు దాటుతూ ప్రతిసారిలా కాకుండా డిఫరెంట్ అండ్ పాజిటివ్ వైబ్స్ ని ఆనందించిన జర్నీ ఇది. ఇంకా ఈ తలమాలి హిల్ టాప్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నప్పుడు ఇక్కడున్న ల్యాండ్స్కేప్స్ కంప్లీట్ గా చేంజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. నిజం చెప్పాలంటే యూరప్ దేశంలోని స్విట్జర్లాండ్ ని కొన్ని ప్రదేశాలను లైవ్ లో చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా చివరిగా ఎత్తైన తలమాలి హిల్ టాప్ కి చేరుకున్నప్పుడు మొత్తం అడవి పరిసరాలు, కొండల అందాలు ఒకే ఫ్రేమ్ లో మన కళ్ళ ముందు పడతాయి. ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేం. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంకాఖరికి ఈ తలమాలి హిల్ టాప్ కి చేరుకున్న తర్వాత అయితే మొత్తం చుట్టూ ఉన్న కొండల అందాలు ఒక్క చూపులో కనిపిస్తాయి. ఆ పైనుండి చూస్తే మబ్బులే నేల మీదకు దాగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పర్యాటకులు ఎక్కువగా రాని ఈ ప్రదేశం నిజంగా ఒక హిడెన్ జెమ్ లాంటిది. ఇక్కడి నిశ్శబ్దం, చల్లని గాలి, ప్రకృతి ఇచ్చిన అందాలు ఇవన్నీ మనసుకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. అరకు నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లొకేషన్ ని అరకు చుట్టుపక్కల ట్రిప్ కి వచ్చిన వాళ్ళు ఈ తలమాలి హిల్ టాప్ ని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే మీరు ఒక్కసారి ఈ తలమాలికి వస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అనుభూతి అవుద్ది. ఈ తలమాలి హిల్ టాప్ ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపుగా 13,050 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపై నిలబడితే చుట్టూ 360 డిగ్రీల వ్యూలో కొండలన్నీ ఒకటే రంగులో పచ్చగా కనిపిస్తాయి. ఆ టైంలో అనిపించే ఫీలింగ్ ని కెమెరాలో కూడా పూర్తిగా బంధించలేం. అది కేవలం మన కళ్ళతో, మన హృదయంతోనే ఆస్వాదించాలి. యాక్చువల్గా నేను వచ్చింది అరకు ట్రిప్కి. ఈ తలమాలి హిల్ టాప్కి వద్దామన్న ప్లాన్ కూడా లేదు, సడన్గా వచ్చాను. బట్ బ్యూటిఫుల్ లొకేషన్ చెప్పాలంటే ఇంకా వేరే పదాలు కూడా లేవు దీని గురించి చెప్పడానికి. నేను ఎప్పుడంటే కర్ణాటకలో చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు ఇదే వైబ్స్ వచ్చాయి. మళ్ళీ ఈ తలమాలి హిల్ టాప్కి వచ్చినప్పుడు కూడా అదే వైబ్స్ వస్తున్నాయి. ప్లేన్ గడ్డితో ఉన్నాయి కొండలు, మొత్తం గ్రాస్ ల్యాండ్ ఇదంతా. బ్యూటిఫుల్ అసలు. మంచిగా మధ్యలో మంచి బ్రీజ్ వస్తుంది, అంటే డ్రిల్ మధ్యలో వర్షం చినుకులు పడుతున్నాయి. ఈ కొండల చుట్టూ నడుచుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక మంచి వైబ్ అయితే వస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ తలమాలి అనే ప్లేస్ని, ఈ పేరుని కానీ నేను ఇదే ఫస్ట్ టైం. బాగా నచ్చింది నాకైతే. చాలా ప్రశాంతంగా ఉంది. ఏమాత్రం ఓ సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, ఏం లేదు. వితౌట్ పొల్యూషన్ చాలా బాగుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ చెత్తను పడేయడం, ప్లాస్టిక్ లాంటివి పడేయడం అయితే చేయొద్దు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ని ఎంత అందంగా ఉంచుకుంటే అంత బాగుంటుందని నా ఇంటెన్షన్. ఈ చుట్టూ చిన్న చిన్న ట్రైబల్ విలేజ్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్లో దాదాపు 10, 15, 20 ఇల్లులు ఉన్నాయి అంతే. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినందుకు నాకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ మీరు ఒరిస్సా ట్రిప్కి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా సాటిస్ఫై అవుతారు, బాగా నచ్చుద్ది కూడా మీ అందరికీ. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మరీ ముఖ్యంగా అసలు మీకు నా వీడియోలు చూసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చింది. తలమాలిని కొందరు టేబుల్ టాప్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు, ఇంకొందరు బటర్ఫ్లై హిల్ అని అంటారు.
ఏ పేరు పెట్టినా సరే ఈ ప్రదేశం మనస్సును దోచేలా ఉంటుంది. ఇక్కడి స్పెషాలిటీ ఏంటంటే ఒకే చోట అడవి, కొండ, మబ్బులు, పచ్చదనం అన్నీ కలిసిపోవడం. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రకృతిని దగ్గరగా అనుభవించే ఒక అద్భుతం. తలమాలి హిల్ టాప్ లాంటి అద్భుతమైన ప్రదేశం చూశాక దాని పక్కనే ఉన్న పాలిజోడి పొదర్ అనే చిన్న గ్రామం గురించి కూడా చెప్పకుండా ఉండలేం. ఈ గ్రామం ట్రైబల్ ప్రాంతాల్లో ఉండే ఒక అందమైన అడవుల మధ్య నిశ్శబ్దంగా ఉండే ఊరు. ఇక్కడికి వస్తే మనకి మొదట కనిపించేదే పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లులు, మట్టితో చేసిన గోడలు. ఇవన్నీ చూస్తే మన పల్లెల్లోకి వచ్చేసామేమో అనిపిస్తుంది. ఒకవైపు ప్రకృతి అద్భుతం, ఇంకోవైపు నిజమైన ట్రైబల్ జీవితం. ఇదే ఇక్కడి ప్రత్యేకత. అరకు వ్యాలీ అందాల నుంచి మొదలై సరిహద్దు గ్రామాల జీవితం చూసి అడవుల గాలి పీల్చి ఒడిశా కొండల మీద దాగి ఉన్న అద్భుతమైన తలమాలి హిల్ టాప్ వరకు ఈ ట్రిప్ మనకి కొత్త అనుభవాల్ని ఇచ్చింది. ఈ ప్రయాణంలో మనం గమనించిన విషయం ఏమిటంటే ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి గ్రామానికి ఒక జీవన శైలి ఉంటుంది, ప్రతి మనిషి కథ వెనుక ఒక కష్టము, ఒక అందము దాగి ఉంటుంది. ఇవన్నీ మనం మనసుతో చూసినప్పుడే ఆ బ్యూటీ అర్థమవుతుంది. ప్రకృతి మనకి ఏం చెప్తుందంటే నిశ్శబ్దంలోనూ, పల్లెటూరి జీవితంలోనూ, కొండల మధ్యలోనూ ఒక అందమైన సమాధానం దాగి ఉంటుంది. ఆ అందాలను మనం కేవలం కెమెరాలో కాకుండా మన హృదయంలో నిలబెట్టుకోవాలి. ఈ మొత్తం ట్రిప్ లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మన దేశం ఎంత అందంగా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత విభిన్న సంస్కృతులు ఉన్నాయో అని. ఈ భూమి మీద ప్రతి మూల ఒక కొత్త కథ, ప్రతి కొండ ఒక కొత్త అనుభవం, ప్రతి ఊరు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఇవాళ మన ట్రావెల్ జర్నీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం నుండి స్టార్ట్ అవుతుంది. అదే ఈస్టర్న్ ఘాట్స్ అందాల రత్నమైన మన అరకు వ్యాలీకి. అసలు అరకుకి వచ్చాక నాకన్నా ఎక్కువగా మా ఫ్యామిలీ కజిన్స్ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడి అట్మాస్ఫియర్ ని. మా జైనీస్తో వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ ఏంటంటే మళ్ళీ ట్రైబ్స్ కూడా ఇక్కడ మనకి కనిపించే ప్లేస్లో లేరు, దూరంలో ఉన్నారు. దానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం మెయిన్గా నచ్చింది నాకు అది. ఇక్కడ ట్రైబల్ కల్చర్ కానీ, వాళ్ళ పండుగలు కానీ, వాళ్ళందరూ కలిసి డాన్స్ చేయడం కానీ. సో మెయిన్గా అదే అరకు అంటే మనకి విజిటింగ్ ప్లేస్ కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ఈ వ్యూని ఎవరు చూడలేదు నాకు తెలిసినంత వరకు అయితే. అరకు ట్రైబల్ కల్చర్ కి పెట్టిన పేరని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను తెలుసుకున్న ఒక కొత్త విషయం, అరకు వ్యాలీకి దగ్గరగా ఉన్న మడగాడ గ్రామంలో ఎంతగానో ఘనంగా జరుపుకునే బాలిపరో పండగ మరియు గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసీలందరికీ ఒక అపురూపమైన పండగ అనే ఫీలింగ్ చాలా ప్రత్యేకతనిచ్చింది. ఈ బల్లి పండగ ఇప్పటిది కాదండి, మధ్యలో వచ్చింది కాదు. అప్పుడు పూర్వం బ్రిటిష్ కాలం నుంచి తాత ముత్తాత కాలం నుంచి ఈ పండగ జరిపించుకుంటున్నాము. ఈ పండగ 12 రోజులు పండగ అయితే ఇది 3 సంవత్సరాలకే ఒకసారి వస్తుంది. బుర్ర గుహలైతే మిస్ అవ్వరాని ప్రదేశం. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ లైమ్ స్టోన్ కేవ్స్ లోపలికి వెళ్ళగానే నేచర్ క్రియేటివిటీని మన కళ్ళతో చూస్తాం. ఇంకా అరకు పైనరీలో అడుగు పెట్టాక కొన్ని సీన్స్ చూస్తూ నిజంగానే కాశ్మీర్ని మళ్ళీ మన ఆంధ్రాలో చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇలా అడుగు పెట్టిన ప్రతి చోటు
మలుపు తిరిగిన ప్రతి రోడ్డు, ఎదురైన ప్రతి వ్యూ ఆల్ టుగెదర్ అరకు వ్యాలీని ఒక స్వర్గంలా మనకు చూపిస్తాయి. అందుకే అరకుకి వన్స్ విజిట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటారు. ఈ పూర్తి వీడియో చూసి మరెన్నో విషయాలు తెలుసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అరకు అడవి మధ్యలో దాగి ఉన్న అందమైన ఊరు మడగాడ గ్రామం. ఇక్కడి గిరిజన జీవనం, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం చూస్తే మనసు హాయిగా అయిపోతుంది. గ్రామంలోకి అడుగు పెడితే చిన్న చిన్న మట్టి ఇల్లులు, పొలాలు, పర్వతాల మధ్య జీవించే గిరిజనుల సింపుల్ లైఫ్ స్టైల్ మనకి కనబడుతుంది. అరకులోని గిరిజన గ్రామాల్లో ప్రతి పండుగకి ప్రత్యేకత ఉంటుంది. అందులో మడగాడ గ్రామంలో జరిగే బాలిపరో పండుగ ఒక సాంప్రదాయ వైభవం. ఈ పండుగను గిరిజనులు శతాబ్దాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ పండుగ రోజున పూర్వీకులకు, ప్రకృతికి, పంట పొలాలకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతారంట ఇక్కడి వాళ్ళు. గ్రామమంతా ఒకటే ఉత్సాహం. రంగురంగుల దుస్తులు వేసుకొని సాంప్రదాయ పద్ధతుల్లో డాన్సులు చేస్తూ తమ గిరిజన గీతాలు పాడుతారు. ఈ పండుగను ఒక్కసారి చూసిన వాళ్ళకి గిరిజనుల సరళమైన జీవన శైలి, వారి ఆనందం, వారి సంస్కృతి ఎప్పటికీ మర్చిపోలేనివి అవుతాయి. బాలిపరో పండుగ అరణ్యాల మధ్య గిరిజనుల నిజమైన హృదయోత్సవం. ఈ బల్లి పండుగ అంటే ఇసుక, బల్లి అంటే ఇసుక అనమాట. మన ఉరియతోను బల్లి అని చెప్తారు. అందులో గోధాన్యము పువ్వులు వేస్తాం. అది 12 రోజులకి ఆ పువ్వులు ఎదుగుతుంది, ఇంతవరకు వస్తుంది, ఒక అడుగు దాకా. అది మన తాత ముత్తాత నుంచి నేస్తులు కడితే చనిపోయినంత వరకు మరి పేర్లు పట్టకూడదు. ఇప్పుడు ఏ జాతి ఆ కులం అని లేదు. ఏ కులమైనా ఏ జాతి అయినా ఈ పూలతో నేస్తులు కట్టవచ్చు. ఈ పండగకి అందరూ ఆహ్వానితులే. ఈ మాడగడ ముట్ట ఇది. అప్పుడు ముఠా ధర నిలబడి, అప్పుడు రాజులు నిలబడి, జైపూర్ మహారాజు, అండోర్ల మహారాజు, విజయనగర మహారాజు, తర్వాత ఇలాగా అన్ని ఆ రాజుల నిలబడి నుంచి ఈ పండగ చేసుకుంటున్నాము. అయితే విశేషం అంటే ఈ పండగ 12 సంవత్సరాలు వర్షాలు పడేవి కావు. వర్షాలు పడపడం వలన ఈ పండగ చేస్తే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయని ఒక నమ్మకంతో ఈ పండగ జరిపించుకుంటాం. అయితే ఈ పండగకి విశేషం ఏంటంటే ఈ గొద్దియా బస్వర్ చేస్తారు. నిన్న సాయంత్రము ఈ గొద్దియా బస్వర్ చేశారు. గొద్దియా అంటే ఈ బలుసు ముల్లులు అనమాట. అది సత్యం ధర్మం కోసం ఆ ముల్లుల్లో కూర్చుంటారు. ఆ తర్వాత ఈ దీపారాధన మొన్న బుధవారం చేశారు సాయంత్రం. అదేమో అన్నం, ఈ భోగ అనమాట. ఆ అన్నంలోనూ మెచ్చలాగా చేసుకొని అక్కడ దీపాలు వెలిగించి ఈ మన నిశాని ఉంది గ్రామ దేవత, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ముఠాదారు ఇంటికి, తర్వాత పూజారి గారి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ నిశాని దగ్గర విడిచిపెడతారు. ఈ 12 రోజులు ఈ పువ్వుల్ని, ఈ గోధాన్యం తీసుకొచ్చి ఈ పువ్వుల్ని, దీనికి పువ్వులు అంటారు. అరకులో ఎన్ని అందమైన ప్రదేశాలున్నా కొన్ని మాత్రం మనసును బంధించేస్తాయి. వాటిలో ఒకటి మడగాడ వ్యూ పాయింట్.
ఈ వ్యూ పాయింట్ కి వెళ్లే రోడ్ మార్గం కూడా ఒక చిన్న అడ్వెంచర్ లాంటిదే. చిన్న చిన్న బాటలు, పచ్చని పొలాలు, పర్వతాల మధ్య తిరుగుతూ వెళ్తే ఒక్కసారిగా ఒక పెద్ద లోయ మన కళ్ళ ముందుకు వస్తుంది. అదే మడగాడ వ్యూ పాయింట్. ఇక్కడున్న ఈ వ్యూస్ అన్ని కలిపి ఇది నిజంగా ఒక నేచర్ గిఫ్ట్ లా ఉంటుంది. చాలా మంది అరకుకు వచ్చి పెద్ద ప్రదేశాలు మాత్రమే చూసి వెళ్తారు, కానీ మడగాడ వ్యూ పాయింట్ లాంటి చిన్న చిన్న హిడెన్ జెమ్స్ లోనే అసలైన అరకు అందం దాగి ఉంటుంది. అరకులో ఎక్కడ చూసినా పచ్చదనం మనసును ఆకట్టుకుంటుంది, కానీ పైనరీ ఫారెస్ట్ కి రాగానే ఆ ఫీలింగ్ ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి పొడవైన పైన్ చెట్లు వరుసగా ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. వాటి మధ్య బాటలో నడిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. ఇవే పైన్ చెట్లు. సాధారణంగా మనం చూసే చెట్లలా కాకుండా వీటి అందం, వీటి ఎత్తు చూసి ఒక్కసారిగా మనం ఆశ్చర్యపోతాం. పైన్ చెట్ల ప్రత్యేకత ఏంటంటే కింద నుంచి పైకి ఎత్తుగా సూటిగా పెరిగి చివర్లో సన్నని ఆకులు విస్తరించి ఉండటం. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గాలి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. పైన ఆకుల సువాసన గాలిలో కలిసిపోతూ ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి ఒక కొత్త ఫ్రెష్నెస్ ఇస్తుంది. కొందరు దీన్ని ప్రకృతి థెరపీ అంటారు. నిజంగా కాసేపు ఇక్కడ కూర్చుంటే మనస్సు, శరీరం రెండూ మంచి అనుభూతి పొందుతాయి. ఫోటోలు, వీడియోలు తీయడానికైతే ఇదొక హైలైట్ స్పాట్. ఇంకా ఈ అరకు పైనరీకి ఎదురుగా ఉన్న ఒక ట్రైబల్ ఫుడ్ స్టాల్లో అరకు చికెన్ కబాబ్ రుచి చూసి వుడెన్ డెక్ వైపు ప్రయాణించడం మొదలు పెట్టాం. అసలు ఈ దారిలో వచ్చే ప్రతి సీన్ ఒక న్యాచురల్ బ్యూటీయే. చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. ప్రతి టర్నింగ్ లో అరే వావ్ అనే సీన్స్ వస్తూనే ఉంటాయి. అరకు వచ్చేసరికి ఒక్కసారి కాఫీ ట్రైల్ కి రావాలన్నది మనసులోనే ఉంటుంది. ఎందుకంటే ఇది అరకు అందాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసే స్పాట్. ఇక ఈ వుడెన్ డెక్ అంటే ఒక స్మాల్ బాల్కనీ లాంటిది, కానీ నేచర్ మధ్యలో నిలబెట్టిన ఓ మ్యాజికల్ స్పాట్ ఇది. ఇక్కడ నిలబడి ఒక్కసారి చుట్టూ చూడండి. కంటికి కనబడినంత వరకు కాఫీ తోటలే. గాలిలో ఎప్పుడూ ఒక కాఫీ సువాసన ఉంటుంది. కాఫీ గింజలు ఆరబెట్టే వాసన, చుట్టూ ఉన్న తడి నేల వాసన అన్నీ కలిపితే మనసు ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది. నాకైతే ఈ ప్రాంతం ఎంతగానో నచ్చేసింది. ప్రతి వ్యూ ఒక డిఫరెంట్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకో బ్యూటీ ఏమిటంటే ఈ డెక్ మీద కూర్చుంటే టైం అనే కాన్సెప్ట్ పూర్తిగా మర్చిపోతాం. ఒక్కో నిమిషం, ఒక్కో సెకండ్ మనస్సు పుస్తకం మీద రాసిన లైన్ లా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ కజిన్స్ కి అయితే ఈ ప్లేస్ ఎంతగానో నచ్చేసింది. ఎక్స్ప్లోరింగ్ అంటే ఒకలాంటి ఎక్స్పీరియన్సింగ్ అని చెప్పాలనిపించింది ఈ ప్లేస్ ని చూశాక. అరకుకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశమే అరకు ట్రైబల్ మ్యూజియం. అరకు అంటే గిరిజనుల భూమి, వారి సంస్కృతి, వారి సాంప్రదాయాలు. ఆ సంస్కృతిని దగ్గరగా చూడాలని ఉంటే ఈ మ్యూజియం కన్నా మంచి ప్రదేశం ఇంకేది ఉండదు. ఈ మ్యూజియం 1996లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్టులకి గిరిజనుల జీవన శైలిని, వారి సంస్కృతిని చూపించేదే ఇది. ఇంకిక్కడి నుండి అరకు వ్యాలీలోనే ఒక అద్భుతమైన రూట్ లో ప్రయాణిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అందం మొత్తం ఈ ఒక్క ప్రయాణంలోనే చూసామన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది ఈ కటికి జలపాతంకి వెళ్లే మార్గం అంతా. ఖచ్చితంగా మీరు ఈ మార్గంలో ప్రయాణించాల్సిందే, ఈ అందాలన్నీ చూడాల్సిందే. అలా కొద్ది దూరం జర్నీ చేశాక ఒక చిన్న గిరిజన గ్రామాన్ని చూసా. ఆ గ్రామం పేరే కరకవలస. ఇక్కడికి రాగానే నాకు ఒక ప్రత్యేకమైన వాతావరణం అనిపించింది. నాగరికత హడావిడి దూరం పెట్టి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనుల సొంత ప్రపంచం ఇది. ఈ గ్రామం అందం ఏమిటంటే చిన్న చిన్న మట్టి ఇల్లులు, పొలాల మధ్య బాటలు, పర్వతాల చుట్టూ పచ్చని అడవులు. ఇక్కడున్న ఈ చిన్నపిల్లల ఆటలు, వారి సంతోషం చూస్తే చూడముచ్చటగా అనిపించింది. ఇవన్నీ ఒక పాతకాలం కథలా నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి.
ఇంకిలా ప్రయాణిస్తూ అద్భుత ప్రదేశమైన కటికి జలపాతానికి చేరుకున్నాము. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు ఒక్కసారిగా కిందికి పడుతూ తెల్లటి పొగల చినుకులు చుట్టూ వ్యాపిస్తాయి. ఆ నీటి శబ్దం, ఆ ఘోష ప్రకృతి శక్తి ఏమిటో మనకి చూపిస్తుంది. జలపాతంకి వెళ్లే దారిలో చిన్న చిన్న ట్రైబల్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అరకు పర్వతాల అందం ఎక్కడ చూసినా మనసును తోచేస్తుంది. కానీ వాటిల్లో ఒక అద్భుతం గాలికొండ వ్యూ పాయింట్. ఈ ప్రదేశం ఒక్కసారి చూస్తే ప్రకృతి, పర్వతాలు, అందమైన లోయలు అన్నీ కలిసి ఒక మెస్మరైజింగ్ సీన్ లా కనిపిస్తాయి. గాలికొండ అనేది అరకులోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే మార్గం కూడా ఒక అందమైన ప్రయాణం. రోడ్డుకి ఇరువైపులా కాఫీ తోటలు, పొలాలు, పచ్చని అడవులు. ఈ ప్రయాణమే ఒక స్పెషల్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న అనంతగిరి కాఫీ తోటలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో కాఫీ సాగు మొదలైన మొదటి అడుగు. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ కాఫీ సాగు మొదలైంది. అప్పటి నుంచి అరకులోని గిరిజనుల జీవితం కాఫీతో బలంగా ఏర్పడింది. నేడు ఈ కాఫీ తోటలు కేవలం పంటలే కాదు, గిరిజన కుటుంబాల ఆర్థిక ఆధారంగా మారాయి. అమ్మ, ఇందాక మీ షాప్లో ఏదే డబ్బాలో బ్లాక్ ఉన్నాయి కదా కాఫీ బీన్స్, అలా అవ్వడానికి ఎలా ప్రాసెస్? ఇప్పుడు పచ్చగా ఉన్నాయి ఇవి, అలా నల్లగా అవ్వడానికి ఎలా అనేది? ఇవి అక్టోబర్ నవంబర్ లో బాగా రెడ్ కలర్ లో వస్తాయి సార్. ఓకే. వచ్చిన తర్వాత ఇవి కట్ చేసి ఇలాగా కట్ చేసి పెట్టారన్నమాట, అంటే కోస్తారు. కోసిన తర్వాత ఒక మిషన్ ఉంటది, ఆ మిషన్ లో పెడతారు. ఒక్క వేరు పిక్క వేరు వస్తుంది. ఒక్క పండుకు 2 బీన్స్ వస్తాయి అన్నమాట. ఆ పిక్కలు అలాగా, అంటే ఆ బీన్స్ సపరేట్ గా చేసి తొక్క పారిస్తారు. అంటే తొక్క కూడా మొక్కకు బలమే, మొక్కల దగ్గర తొక్కలు వేస్తారు అన్నమాట. వేరే ఎలా వాడతాము, ఇవి ఎలా వాడాలి. ఆ బీన్స్ ఏమొచ్చి ఒక 5 days స్టోర్ చేస్తారు మిషన్ లో పెట్టిన బీన్స్. ఆ బీన్స్ ఒక 5 days స్టోర్ చేసిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలన్నమాట. ఒక 2 weeks దాకా బాగా ఆరిన తర్వాత అందులో డార్క్ కలర్ లో అంటే దానిపైన తొక్క మళ్ళీ ఉంటుంది, ఆ తొక్క మళ్ళీ తీయాలి. తీసి మళ్ళీ ఆరబెట్టి రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. అంటే ఎండిన తర్వాత మళ్ళీ అది నల్లగా అయిపోద్దా? ఆ పైన తొక్క రోస్ట్ చేస్తేనే నల్లగా వస్తుంది. అంటే ఈ బీన్స్ కి ఇలాగ వైట్ కలర్ లో వస్తుంది అన్నమాట. ఇది రోస్ట్ అంటే ఎలా చేస్తారు? మంట మీద వేస్తారా లేదంటే? మంట కాదు, మిషన్ లో ఉంటాయి. ఓహో, మిషన్ లో ఐటీ దేవుడి తరపున అంటే ఇచ్చారు మిషన్స్. అంటే మీరు గవర్నమెంట్ కి సేల్ చేస్తారా? ఇవి గవర్నమెంట్ కింద ఉన్నాయి? ఇవి గవర్నమెంట్. మీరు వాళ్ళకి ఇట్లా కూలీ లాగా చేయడమా లేదంటే ఎలా అన్నట్టు? ఓన్ ఉంటే మేము చేసుకుంటాం అన్నమాట. మాకు ఐటీడీఓ మిషన్స్ పౌడర్ చేసుకునేది, రోస్ట్ చేసుకునేది, వాళ్ళు అన్ని సప్లై చేస్తారు, అన్ని ఇచ్చారు మిషన్స్. ఓకే ఓకే. ఓన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? ఓన్స్ ఉంటాయి సార్. మీకు ఓన్ ఉందా? ఓన్ గా తోట, కాఫీ ప్లాంటేషన్? ఓకే ఓకే, బాగుంది. అంటే ఎన్ని నెలలు పడుతుంది ఇలా ఏవైతే ఉన్నాయో కాఫీ సీడ్స్ చెట్టు మీద పర్ఫెక్ట్ గా అవ్వడానికి? దాదాపు 3 నెలల 6 నెలల ఎన్ని నెలలు పడుతుంది అని? 6 months పడుతుంది. 6 months కి ఒకసారి తీస్తారు? అంటే 1 year కి ఒకసారి వస్తుంది ఇది. ఓకే. వచ్చిన తర్వాత అలాగా అంటే ఒక 3 months కి రెడ్ కలర్ లో వస్తాయి అన్నమాట. పోయడం అయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఉంటది అలాగా. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఉన్నాయి, రెడ్ అవుతాయా? రెడ్ కలర్ లో వస్తాయి, బాగా పండుతాయి. ఓకే ఓకే ఓకే. ఇంకిక్కడే తయారు చేసే ఫ్రెష్ కాఫీ మీరు తాగితే అది మీ లైఫ్ లో తాగిన బెస్ట్ కాఫీ అనిపిస్తుంది. అరకు పర్వతాల లోతుల్లో నిశ్శబ్దం నిండిన అరణ్యాల మధ్య ఒక రహస్యం దాగి ఉంది. లక్షల ఏళ్ల క్రితం ఏర్పడి ఇంతవరకు తన రహస్యాలను దాచుకున్న ఒక అద్భుతం. మొదటిసారి విన్నవారికి ఇది కేవలం ఒక గుహలా అనిపించవచ్చు, కానీ లోపల అడుగు పెట్టగానే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. చీకటి మధ్యలో మెరుస్తున్న కాంతులు, రాళ్ల మీద జారిపడే నీటి చినుకులు, గోడల మీద ప్రతిధ్వనించే శబ్దాలు, ఇవన్నీ కలిపి ఒక మాయాజాలాన్ని క్రియేట్ చేస్తాయి. స్థానికులు చెప్తున్న పూర్వకథలు, ఇక్కడి ఆకారాల్లో కనిపించే దేవత రూపాలు, ఇవన్నీ ఈ గుహలకు ఒక కొత్త మిస్టరీని జోడిస్తాయి. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ప్రకృతి శక్తి మన కోసం చెక్కిన ఒక అద్భుత శిల్పం. ఇదే అరకులోని ప్రసిద్ధి చెందిన బుర్ర గుహలు.
అందరూ చూడగలరు, కానీ అందరూ అనుభవించలేరు. ఎందుకంటే ఇక్కడ అడుగు పెట్టిన వాడికే తెలుస్తుంది ఈ గుహల్లో దాగి ఉన్న అసలైన రహస్యం ఏంటని. 1807లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ గుహలను మొదటిసారి కనుగొన్నప్పుడు ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి ఇవి అరకులోనే ప్రసిద్ధ చెందిన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిపోయాయి. సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తులో భూగర్భంలో విస్తరించి ఉన్న ఈ గుహలు ప్రకృతిలోని అద్భుతమైన రహస్యాలను మన కళ్ళ ముందుకు నిలబెడతాయి. వేల ఏళ్లుగా నీటి బిందువులు రాళ్లపై పడుతూ పడుతూ క్రియేట్ అయిన ఈ స్టలక్టైట్స్ పైనుంచి కిందకు వేలాడుతూ ఉంటాయి. అలాగే ఈ స్టలక్టైట్స్ నేల నుండి పైకి పెరిగి రాతి స్తంభాల్లాగా మారిపోతాయి. ఆ ఆకారాలు కొన్ని శివలింగంలా, కొన్ని దేవతా విగ్రహాల్లా, కొన్ని జంతువుల రూపంలో కనిపిస్తాయి. ఇదే ఈ బుర్ర గుహల మహిమ. ప్రతి అడుగు ముందుకేసిన కొద్దీ కొత్త ఆకారం, కొత్త దృశ్యం, కొత్త మాయాజాలం మన కళ్ళ ముందుకొస్తుంది. యాక్చువల్గా ఈ లదాఖ్ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్యాచ్తో, అంటే కొంతమంది మిస్ అయ్యారు ఇంట్లో. మా బావ శివబావ, మా తమ్ముడు శ్రవణ్, ఇంకా మన కొత్తగా వచ్చిన మన ఫ్రెండ్ FPV డ్రోన్ పైలట్ నా టీం, ఇప్పుడు జగదీష్ జానీ ఫిల్మ్స్ టీం, ఇంకా మన వంశీ, అందరితో కలిసి వచ్చిన ఇప్పుడు వీడియో తీసేది సాయి తేజ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళందరినీ అరకు అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని అడుగుదాం అనుకుంటున్నా. శివ, ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మొదటిగా చెప్పాలంటే నేను పర్సనల్గా వస్తే ఇంత ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే జనరల్ ఎవరైనా వచ్చారు ఏం చేస్తారు, గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, బుడ్రా కేవ్స్, ఆ వాటర్ ఫాల్స్ చిన్న చిన్న అవి చూసుకొని వెళ్ళిపోయేవారు. జస్ట్ నార్మల్ ఉంటుంది ట్రిప్, క్యాజువల్ ట్రిప్ లా ఉంటుంది. సో మా జగదీష్తో వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ ఏంటంటే మళ్ళీ ట్రైబ్స్ కూడా ఇక్కడ మనకి కనిపించే ప్లేస్లో లేరు, దూరంలో ఉన్నారు. దానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. కొన్ని వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఏమన్నా నార్మల్ లైఫ్ అయితే అసలు వాళ్ళు లీడ్ చేయరు. చిన్న సింపుల్ థింగ్ దొరకాలన్నా కూడా వాళ్ళు చాలా కష్టపడాలి. వాళ్ళు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు. సో ఇప్పుడు మనం మెయిన్గా నచ్చింది నాకు అది, ఇక్కడ ట్రైబల్ కల్చర్ కానీ వాళ్ళ పండుగలు కానీ. నేను చూసాను పండుగ, అది చాలా బాగుంది. వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేయడం కానీ, నేను మెయిన్గా అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళ లెగ్ మూమెంట్స్ నాకు చాలా నచ్చింది. నేనే వీడియో తీసుకున్నాను లెగ్ మూమెంట్స్. ఇంకోటి వాళ్ళ ఈ డప్పులు కొట్టారు, వాళ్ళ బీట్, అది చాలా నచ్చింది అది కూడా. సో మెయిన్గా అదే అరకు అంటే మనకి విజిటింగ్ ప్లేస్ కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ఈ వ్యూని ఎవరు చూడలేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఇదే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సూపర్ గా. ఏమంటావు వంశీ, నీ ఫీలింగ్ ఏంది? నాకు కూడా చాలా నచ్చింది అరకు. తర్వాత నిన్న చూసిన పండుగ కానీ, తర్వాత మొన్న ట్రెక్కింగ్ చేసినాం ఒక విలేజ్. ఆ విలేజ్లో ఓన్లీ 4 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళవి కూడా ఆ ఇల్లులు కానీ వాళ్ళు ట్రెక్కింగ్ చేయడం కానీ అవి కూడా చాలా మంచిగా అనిపించింది. మేము కూడా దాదాపు 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసి ఆ విలేజ్ చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అరకు. నీ ఫీలింగ్ ఏంది ధ్రువ్? ఫస్ట్ టైం FPV డ్రోన్ ని ఫ్లై చేయడానికి వచ్చినావు కదా, ఇట్లా మంచి షాట్లు తీయాలన్నా. సో ప్రీవియస్గా నేను చాలా ప్లేసెస్లో షూట్ చేసా వీడియోస్. సో నాకు కొంచెం ఇది డిఫరెంట్ అనిపించింది. ఎందుకు డిఫరెంట్ అంటే ఇది ఆల్టిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది, హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మైనస్లో చూడలేదు. నేను ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఆల్టిట్యూడ్ మైనస్లోకి వెళ్ళడం చూసాను. ఎందుకు మైనస్లోకి వెళ్ళిందంటే రీజన్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ఒక హిల్ పైన ఉంటావు, నీకు వ్యాలీ కానీ కొంచెం లోయలు కానీ ఉంటేనే నీకు డౌన్ అయింది ఆల్టిట్యూడ్. నేను ఫస్ట్ టైం అది ఇక్కడ అబ్జర్వ్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి డ్రోన్ ఫ్లై చేస్తున్నా కానీ ఈ థింగ్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. ఈవెన్ నేను కేరళలో ఫ్లై చేసినప్పుడు కూడా నాకు ఈ థింగ్ రాలేదన్నమాట. కానీ ఈ వ్యాలీస్లో ఇక్కడ నాకు అది వచ్చింది. ఇంకొకటి చాలా క్లోజ్ టు ద మౌంటైన్స్, క్లోజ్ టు ద క్లౌడ్స్ మనం రీచ్ అవుతాం. అది బాగా నచ్చింది. సో నార్మల్గా అందరూ కొంచెం ల్యాండ్ పై నుంచి చూస్తారు వ్యూని. నా లక్ ఏంటంటే నేను ఆన్ ద స్కై నుంచి చూస్తా. సో అది నా లక్. అవి నేను చూడటమే కాదు, మీకు కూడా చూపిస్తాను. సో అది ఇంకా డిఫరెంట్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫ్లై చేయడం కానీ, ఇక్కడ వచ్చిన షాట్లు కానీ చాలా క్రేజీ షాట్స్ వచ్చినాయి. సో హ్యాపీ.
ఈ ప్రయాణంలో మనం చూసిన ప్రతి ప్రదేశం నా హృదయంలో ఒక ప్రత్యేక గుర్తింపును మిగిల్చింది. అనంతగిరి కాఫీ తోటల్లో నడుస్తూ కాఫీ వాసన మన ఊపిరిలో నిండితే బుర్ర గుహల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక రహస్య ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. గాలికొండ వ్యూ పాయింట్ లో నిలబడి దూరం వరకు విస్తరించిన పర్వతాలను చూస్తే జీవితం ఎంత చిన్నదో, ప్రకృతి ఎంత గొప్పదో గ్రహించాను. కటికి జలపాతం దగ్గర నీటి అలజడి చూసినప్పుడు ఒక కొత్త ఉత్సాహం నాలో పుట్టింది. అలాగే పైనరీ అడవులు, వుడెన్ డెక్, గిరిజన గ్రామాల సింప్లిసిటీ ఇవన్నీ కలిపి ఈ అరకు ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చేశాయి. అరకు అందం కేవలం పర్వతాలు, జలపాతాలు, తోటల్లోనే కాదు, ఇక్కడి గిరిజనుల హృదయాల్లోనూ ఉంది. వారి సాంప్రదాయాలు, పండుగలు, ఆతిథ్యం ఇవన్నీ మనకొక పాఠం చెబుతాయి. సుఖం అనేది డబ్బులో కాదు, ప్రకృతితో కలిసిమెలిసి జీవించడంలో ఉందని. ఈ ప్రయాణం ముగిసిన మనసులో మాత్రం ఒక కొత్త అనుభూతి మిగిలిపోయింది. ఇక్కడ చూసిన ప్రతి దృశ్యం, విన్న ప్రతి శబ్దం, పీల్చిన ప్రతి గాలి ఇవన్నీ జ్ఞాపకంగా నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. మరి ఇలాగే ఇంకో కొత్త ప్రదేశంలో కొత్త కథతో కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు జగదీష్ జానీ ఫిలిమ్స్. జై హింద్.